UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గూడెల్లి గారు ఉన్నారు. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు 26 ఇయర్స్ గర్ల్. జనరల్గా ఏంటంటే 26 ఇయర్స్ అనేసరికి అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చి ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యి పెళ్ళికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి, కానీ వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ఈరోజు మనం మాట్లాడుకునేంత వరకు వచ్చింది. జనరల్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవాలి అంటే వర్క్ స్ట్రెస్ కూడా కారణం అవ్వాలా? 100%. ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా వర్క్ అంటే గోల్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే కెరీర్లో పైకి ఎదగాలి, 30కి ముందే అన్నీ సెటిల్ అయిపోవాలి, 30కి ముందే ఇన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఎర్న్ చేయాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి. ఎక్స్పెక్టేషన్స్, సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా యూత్ జెన్జీ అంటున్నారు, పెట్టుకుంటున్నారు. సో ఈ విషయానికి వస్తే ఈ 26 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ క్వాలిఫైడ్ సిఏ చదవడం అంత ఈజీ కాదు. మొన్నటి వరకు మనం డాక్టర్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకున్నాం. సిఏ అంతకన్నా టఫ్. బికాజ్ ఫైనాన్స్, అకౌంట్స్, రకరకాల కంటే ఒక లీగాలిటీస్ని క్షుణ్ణంగా చదివి సిఏ ఒక్కొక్కరు 10 to 12 ఇయర్స్ అటెంప్ట్ కూడా లాంగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ అమ్మాయి చాలా టాపర్ అంట. పూణేలో వన్ ఆఫ్ ది రిప్యూటేటెడ్ కంపెనీ, గ్లోబల్లీ రిప్యూటేటెడ్ కంపెనీలో వర్క్ చేసి అమ్మాయి చనిపోయింది కూడా జూలైలో. చూడండి, జూలైలో చనిపోతే ఇప్పుడు బయటకు వస్తుంది. అదే ఇంత లేట్ అసలు దేనికైంది? మేబీ వాళ్ళు కంపెనీ చాలా పెద్ద కంపెనీ కాబట్టి భయపడి ఉంటారు బయటికి చెప్పాలి అంటే. మళ్ళీ రెప్యుటేషన్ అంతా డ్యామేజ్. ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఆ ధైర్యం వచ్చి బయటికి ఆవిడే ఓపెన్ లెటర్ రాసింది కంపెనీ చైర్మన్ కి. సో ఆ లెటర్ ఇంటర్నెట్ లో వైరల్ అవడం వల్ల ప్రతి ఒక్కరు ఈ రోజు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. బట్ కమింగ్ బ్యాక్ టు అంటే ఆ పర్టికులర్ ఫేజ్లో అమ్మాయి చాలా మెంటల్గా స్ట్రగుల్ అయిందని ఈ రోజుల్లో కూడా ఎక్కువగా నో పెయిన్ నో గెయిన్ అని బాగా చెప్తుంటాం. మీరు కష్టపడితేనే. యాక్చువల్లీ పర్సనల్గా నేను కూడా అది నమ్మను. కష్టపడండి వరకు ఓకే, బట్ అతి ఏదైనా ప్రమాదమే. ఇప్పుడు చూస్తే ఈ పర్టికులర్ ఇన్ఫోసిస్ చైర్మన్ కానీ నారాయణమూర్తి గారు, ఆయన ఈ డిక్లరేషన్ ఇచ్చారు, వీక్లీ 70 hours వర్క్ చేయాలంటే ఎవరైనా యూత్ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే. నిజంగా అనిపిస్తుంది, కంపెనీస్ ఎంప్లాయీస్ని మెషిన్స్ లా చూస్తున్నారా, ఒక హ్యూమన్స్ లాగా చూస్తున్నారా? మెషిన్స్ అంటే రోబోట్ కూడా. మన ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్గా ఒక రోబో కూడా సూసైడ్ చేసుకుంది అని ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. పని చేయడం వరకు ఓకే, టాస్క్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, కార్పొరేట్ కానీ ఏ కంపెనీ కానీ. కొన్నిసార్లు ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది, అప్పటి వరకు ఓకే. కానీ ప్రతిరోజు ఓవర్ వర్క్ చేయాల్సి ఉంటే డెఫినెట్గా మన బ్రెయిన్ అనేది ఎక్కువగా రిలాక్సేషన్ కోరుకుంటుంది. హ్యూమన్ బ్రెయిన్ హౌ డస్ ఇట్ వర్క్ అంటే ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ కానీ, ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉండడాన్ని, ఎక్కువ స్ట్రెస్ మన బ్రెయిన్కి ఇస్తే మన ఎముకలు విరిగిన పెయిన్ ఎట్లా ఉంటుందో అంత పెయిన్ బ్రెయిన్ తీసుకుంటుందంట. యూ ఇమాజిన్ ఇట్. సో అమ్మాయి టైంకి తినకపోవడం, ఎస్పెషల్ ఈ రోజుల్లో సిటీస్కి కానీ ఫారెన్స్కి కానీ వెళ్ళిన పిల్లలు ఎక్కువగా యూత్, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. టైంకి తినకపోవడం, స్లీప్ సైకిల్ చూస్తే వరస్ట్ స్లీప్ సైకిల్ మన అందరిది కూడా. లైక్ 2కి 3కి పడుకోవడము, ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక ఫుడ్ తినడము, ఆ యాసిడిటీ రావడం, అమ్మాయికి చెస్ట్లో పెయిన్ వచ్చి కార్డియాక్ అరెస్ట్, అట్లా హార్ట్ అటాక్ కైండ్ ఆఫ్ అట్లా వచ్చి అమ్మాయి చనిపోవడం జరిగింది. నిజంగా అమ్మాయికి ఎన్ని గోల్స్ ఉన్నాయో, ఎంత చక్కగా అమ్మాయి లింక్డ్ఇన్ పేజ్ పర్సనల్గా నేను చూశాను. అమ్మాయి 4 months బ్యాకే జాబ్ వచ్చినప్పుడు ఎంత బాగా పోస్ట్ పెట్టిందో, నా లైఫ్ డ్రీమ్ అని. నేనేమంటానంటే లైఫ్లో ప్రపంచాన్ని అంత సాధించిన తర్వాత అసలు నేనే బ్రతికుండకపోతే ఎందుకు ఇంకా సాధించడమో. చాలామంది బాస్లు, యంగ్స్టర్స్ అప్పుడప్పుడే జాయిన్ అవ్వగానే ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, మీడియా కానివ్వండి, కార్పొరేట్ కానీ, మీరు 24 గంటలు వర్క్ చేయాలి. నేను అట్లా అప్పట్లో చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నానని. అప్పట్లో మీకున్న రిసోర్సెస్, పరిస్థితులు వేరు, ఇప్పట్లో ఉండే మన లైఫ్ స్టైల్ కానీ అలవాట్లు కానీ ఇవన్నీ వేరు. మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల చాలామంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 7 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారంటే ఎవ్రీ ఇయర్ వర్క్ స్ట్రెస్ వల్ల. వాళ్ళు ఎట్లా స్టాటిస్టిక్స్ తీస్తారంటే ఒక్కొక్క కేటగిరీ ఎట్లా సూసైడ్ చేసుకుంటున్నారని. ఇది లవ్ ఫెయిలియర్ వల్ల చేసుకునే సూసైడ్ కాదు, లేదంటే ఇంకా ఏదో రీజన్స్ వల్ల కాదు, ఓన్లీ వర్క్ కల్చర్, టాక్సిక్ వర్క్ కల్చర్ వల్ల 7 లక్షలకి పైగా సంవత్సరానికి
గ్లోబల్గా సూసైడ్ చేసుకుంటారంట. భారతదేశాన్ని చూస్తే 95% మంది, నాట్ ఈవెన్ 80, నాట్ ఈవెన్ 70, 95% మంది మెన్ కానీ విమెన్ కానీ 18 to 35 or 40 ఏజ్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఆఫ్ వర్క్, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారంట వర్క్ కల్చర్కి వస్తే. సో వర్క్లో ఈ స్ట్రెస్ కానీ ప్రెషర్ ఉండడం ఓకే, కానీ దాన్ని అంటే మనం ఎక్కువగా మైండ్కి తీసుకొని ఇంకా నా టాస్క్ అవ్వకపోతే నా జాబ్ వెళ్తుందేమో అని, ఎక్స్పెషల్లీ బాస్ల గురించి మాట్లాడుకుంటే చాలా మంది బాస్ ఏంటంటే టాక్సిక్ అయిపోతున్నారు. అసలు నా కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా రాలేదా, నువ్వు వర్క్ చేయాలి లేదంటే నీ జాబ్ పోతుంది. మనం కూడా ఏంటంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇంట్లో పేరెంట్సో లేదంటే పార్ట్నర్సో డిపెండ్ అయి ఉంటారు, సరే నేను కాంప్రమైజ్ అవుదాంలే అని యూ స్పీక్ అవుట్. అసలు లేబర్ లాస్, కార్పొరేట్ లాస్, ఇవన్నీ చాలా లాస్ సరిగ్గా లేవు ఎక్కడా కూడా. 12 గంటలు పని చేయించుకొని 8 to 9 hours అంటారు ఎప్పుడైతే ఆఫర్ లెటర్ ఇస్తారో, కానీ అన్అఫీషియల్గా 12 to 13 hours వర్క్ చేసుకునే స్టార్టప్స్ కానీ. సో ఫస్ట్ మీ జీవితాన్ని జీవించండి, యూ లివ్ ద లైఫ్. మీకు 10,000 వస్తాయా, 15,000 వస్తాయా, ₹1,00,000 జాబ్ చేసి స్ట్రెస్ వచ్చి చచ్చిపోవడం కంటే 10,000 జాబ్ చేసి సంతోషంగా ఉండని నేను అంటా డెఫినెట్గా. ఎగ్జాక్ట్లీ. జనరల్గా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు సీఏ, ఈ అమ్మాయి సీఏ కాబట్టి జనరల్గా సీఏ అనేసరికి ఎలా ఉంటుందంటే అసలు చదవడమే చాలా కష్టం. ఎస్. కానీ తను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎన్నో గోల్స్ పెట్టుకొని ఎంతో నమ్మకం మీద ముందు ముందు ఇంకా చాలా సాధించాలి అని చెప్పేసి చాలా రకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఆశలు మొత్తం కూడా బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్ ఇంత జరిగింది. అండ్ మీరు చెప్పినట్టే కొన్ని మేనేజ్మెంట్స్ టాక్సిక్ ఉండడం వల్ల కూడా ఇలాంటి హింసాత్మకమైన చర్యలు జరుగుతూ ఉంటాయేమో అనుకోవచ్చు. 100%. ఆ అమ్మాయి పాపం ఆమె కన్వికేషన్ జరుగుతుంది కదా రీసెంట్గానే, సీఏ పాస్ కాబట్టి పేరెంట్స్కి ఓన్ మనీతో ఫ్లైట్స్ బుక్ చేసి ఆ రోజు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయిందంట. బికాస్ ఆవిడకి 24 hours వర్కే ఉండేదంట. ఐ డోంట్ అండర్స్టాండ్ అది ఎలాంటి ఆర్గనైజేషను. సాడ్ పార్ట్, ప్రతి ఒక్కరు తలదించుకుని ఇంకో పాయింట్ ఏంటి అంటే ఆవిడది ఏదైతే సమాధి కార్యక్రమం ఇది ఉంటుందో ఒక్కరు కూడా చూడడానికి రాలే ఆర్గనైజేషన్ నుండి. అంత ప్రాణం పెట్టి వర్క్ చేసి 24 hours డెడికేటెడ్గా కంపెనీకి ఇస్తే ఒక్కరైనా నువ్వు చచ్చిపోయి అంటే ఇంకా నువ్వు భూమి మీద ఉండవు అని తెలిసి నీ ప్రాణం పోయిందని తెలిసినా కూడా ఒక చిన్న వాల్యూ అంటే ఒక చిన్న సంతాపం తెలపడానికి కూడా ఎవరు రాలేదంటే వాట్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ దట్ యూఆర్ వర్కింగ్ అనేది నిజంగా నాకు చాలా చాలా సాడ్ అనిపించింది. అంటే ఒక్కరోజు 2 రోజులు కలిసి ఉంటేనే ఒక ఫ్రెండ్స్ అయిపోతారు, అసలు ఒక్క ఎంప్లాయీ కూడా రాలేదు. ఇంకొక షాకింగ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ అడిషన్ టు దిస్, ఇలాంటి పోస్ట్లను లైక్ చేసినందుకు వేరే స్టార్టప్లో ఎంప్లాయీని ఫైర్ చేశారంట. మేబీ ఇదంతా ఒక కావాలనే జరిగిన ఒక విషయం అంటారా మీరు? అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చూస్తే 80 నుంచి 90% వర్క్ కల్చర్స్ ఇలానే ఉన్నాయి. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి చేంజ్ రావాలి డెఫినెట్గా. యూ షుడ్ వాయిస్ అవుట్. చూడండి ఇప్పుడు ఈ అన్నా సెబెస్టిన్ అని ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయికి గురించిన పోస్ట్ వేరే కంపెనీలో ఉన్న అమ్మాయి లైక్ చేసినందుకు ఆ అమ్మాయిని ఫైర్ చేశారు. అండ్ ఆ కంపెనీ చేసే వర్క్ ఏంటో తెలుసా? మెంటల్ హెల్త్ మీద వర్క్ చేయడం. అయ్యో, నాకు నిజంగా నవ్వనిపించింది. నువ్వు మెంటల్ హెల్త్ మీద వర్క్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నావు అంటే మెంటల్ హెల్త్ వర్క్ షాప్స్, థెరపీస్ ఇవన్నీ చేస్తారు ఆ కంపెనీ. అలాంటి కంపెనీలో చేసే ఎంప్లాయీకి మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే అదే కదా. నిజంగా ఇవన్నీ స్టడీ చేసినప్పుడు నాకు సీరియస్గా అసలు మనిషికి పని చేస్తే తప్ప విలువ లేదు కదా, డబ్బులు సంపాదిస్తే తప్ప విలువ లేదు కదా. ఈవెన్ మై బాస్, నేను వర్క్ చేసే కంపెనీలో కూడా ఈ వర్క్స్ ఇన్ వన్ ఆఫ్ ది గ్లోబల్ పవర్ జనరేటింగ్ కంపెనీ, రిప్యూటెడ్ గ్లోబల్ పవర్ జనరేటెడ్ కంపెనీ. ఈ మోటివేట్స్ మీ ఎంగేజ్. ఇప్పుడు 25-26లోనే ఉన్నారు, 24/7 పని చేసినా మీకు ఎనర్జీ ఉంటుంది. ఐ అపోజ్ దట్. మనిషి డిఎన్ఏ కానీ మనిషి స్లీప్ సైకిల్ కానీ మన ఇండియన్ ప్రకారము మనం పొద్దున పని చేయాలి, నైట్ పడుకోవాలి. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు కూడా ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి. నైట్ షిఫ్ట్ కదా, మార్నింగ్ పడుకోవచ్చు అని చప్పట్లు కొట్టుకుంటూ వెళ్తారు, కానీ ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అంటే లైఫ్ త్వరగా ఎండ్ అయిపోయింది. చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి బ్యాంక్లో కానీ లేదంటే ఆన్సైట్ క్లయింట్కి వర్క్ చేసే వాళ్ళకి కానీ. సో మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పనిని ప్రేమిద్దాం, కానీ పని ఒక టాక్సిక్ కల్చర్ అని మనకు తెలిసినప్పుడు దాని నుంచి డెఫినెట్గా బయటికి రావాలి. ఇఫ్ నాట్ దట్ జాబ్ యుల్ డెఫినెట్లీ గెట్.
ప్రపంచంలో 8 బిలియన్ల అవకాశాలు ఉన్నాయని కన్సిడర్ చేయండి. లక్షల కోసం లక్ష్యాలని పరిగెత్తి అసలు లైఫే లేకుండా చేసుకోవద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.